మీద నువ్వు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న మాట్లాడుకుంటూ నల్గొండ జిల్లాలో 10 సీట్లు, నల్గొండ జిల్లాలో 12 సీట్లకు 10 సీట్లు మావేట, 2 సీట్లు ఏదో ప్రాబ్లం ఉందట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒకటే మాట్లాడుతా ఉన్నా, ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, స్పష్టంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, మానేత రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు నిరంకుశ ప్రభుత్వాన్ని 2 సార్లు అంటే 10 సంవత్సరాల అధికారాన్ని 33-37 మంది ఎంపీలను ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు ఎన్ని సీట్లు ఇచ్చిండ్రు? అటుపక్క ఆంధ్రప్రదేశ్ అయితే మీకు డిపాజిట్లు కూడా ఇవ్వలే. ఈయనేమో సర్వే చేస్తాడు, సర్వే చేసి రాష్ట్రం మొత్తంలో నాకు 70 సీట్లు వస్తాయట, నల్గొండ జిల్లాలో 10 సీట్లు వస్తాయట. నల్గొండ జిల్లాలో రేపు మొట్టమొదటి ఓడిపోయేదే హుజూర్ నగర్, కోలార్ అని తెలియజేస్తా ఉన్నా. మీ సకరానికి 15 సీట్లు వచ్చే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా. నల్గొండ జిల్లాలో 3 సీట్లు అతి కష్టం మీద. మిమ్మల్ని మీరు ప్రధాన ప్రతిపక్ష పాత్ర అసెంబ్లీలో ఏ విధంగా వైఫల్యం చెందిందనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రపంచం మొత్తంలో చూస్తూ ఉన్నారు. మీరు ఓట్ల గురించి, సీట్ల గురించి మాట్లాడుతున్నారు, ప్రజా సమస్యల మీద మాట్లాడరు. ఏమనంటే గడ్డం పెంచుకుంటారట, గడ్డం అధికారంలోకి వచ్చిందాక మేము గడ్డం తీయమట. అంటే ప్రజాస్వామ్య దేశంలో ఒక జాతీయ పార్టీకి నువ్వు రాష్ట్ర అధ్యక్షుడివి, నీ గడ్డంతో ప్రజలకు ప్రజల మనోభావాలతో వాళ్ళ ప్రజాస్వామ్యంలో మీ గడ్డానితో మీ బొచ్చుతో పోల్చుతున్నారు అన్నమాట. అంత నీచ స్థాయికి దిగజారిన స్థితి తెలంగాణలో మీరన్నీ తెలియజేస్తా ఉన్నా. ఈ సర్వేలు కాదు చేయాల్సింది, మీరు ప్రజాక్షేత్రంలో మీరు ఉండి మాట్లాడండి. ఫస్ట్ తెలంగాణలో రేపు మీకు 15 సీట్లు దాటే పరిస్థితి లేదు. నల్గొండ జిల్లాలో మీ 2 నియోజకవర్గాల్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో లేరు. ప్రజలకు సంబంధించిన అంశాలు మీరు మాట్లాడండి. గడ్డాల గురించి కానీ, సర్వేల గురించి కానీ, ఓట్లు సీట్ల గురించి కాదు. ఎంతసేపు అధికారంలోకి రావాలి, ప్రజల్ని మాయ చేయాలి అనే మీ యొక్క పదవీకాంక్ష తప్ప ప్రజా సమస్యలు మీరు ఎవరు మాట్లాడట్లేరు. టీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని అంశాలపైన ఈరోజు వైఫల్యం చెందుతా ఉన్నా, వైఎస్ఆర్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీ మేము పోషిస్తా ఉన్నాం, నిలదీస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం, మేము ధర్నాలకు పోతున్నాం, రాష్ట్రాలకు పోతున్నాం, కార్యక్రమం ప్రజాక్షేత్రంలో చేస్తా ఉన్నాం. 2019లో మీరు 70 సీట్లు కాదు కదా, ఉన్న 15 సీట్లు కాపాడుకోవాల్సిన పరిస్థితి మీకు ప్రజలు తీర్పిస్తారు. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని 2 సార్లు ఓడగొట్టినట్టుగా చంద్రబాబు నాయుడు 2 సార్లు ఓడగొట్టిండు. రాజశేఖర రెడ్డి గారు ఏం లేరు, అంత పెద్ద నాయకులు లేరు మీకు తెలంగాణ ప్రచారం చేస్తానికి. దయచేసి వేరే పార్టీలని ఏమాత్రం కించపరిచినా కూడా అది పద్ధతి కాదు అనే విషయం ఉత్తమంగా తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తాం.